ఈ రోజైతే మన స్టూడియోలో డీజీ లోన్స్‌కి సంబంధించి బ్యాక్ ఎండ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ గురించి అసలు ఏం జరుగుతుంది? మనకు లైఫ్ ఇన్స్యూరెన్స్ ఇదంతా ఫైల్ ప్రాసెస్ ఎవరు చేస్తారు? ఎలా చేస్తారు? మనకి లోన్ శాంక్షన్ అయ్యే విధంగా చేసేటువంటి పర్సన్ ఎవరు? సో, ఇదంతా డీటెయిల్స్ అయితే బోలెడు డీటెయిల్స్ మీకైతే చెప్పేస్తాను. సో, ఈ వీడియోలో అయితే చూసేయండి. హాయ్ అండి. నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. ఓకే. ముందుగా మీ గురించి మీరు కాస్త ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? మై నేమ్ ఇస్ హైమేశ్వరి అండి. ఓకే. సో, మీరు డీజీ లోన్స్‌లో ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? లాస్ట్ 1 ఇయర్ నుంచి జాబ్ చేస్తున్నాను. 1 ఇయర్ నుంచి. సో, అంతకుముందు మీకు ఎలా ఎలా ఏ సెక్టార్‌లో వర్క్ చేశారు? నేను కలెక్షన్స్లో చేశాను. హెచ్డిఎఫ్సి కలెక్షన్స్లో చేశాను. హ్మ్. ఐఎఫ్ఏలో చేశాను. హ్మ్. అక్కడికంటే ఇక్కడ చాలా బెటర్గా ఉంది మేడం. సో, మీకు ఆల్మోస్ట్ 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందంటున్నారు. సో, 6 ఇయర్స్ అక్కడక్కడ చేసి తర్వాత ఈ 1 ఇయర్ ఇక్కడ చేస్తున్నారు. 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది అయితే. అవును మేడం. సో, మరి ఇక్కడ వర్క్ చేస్తున్నారు కదా! ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది? మేనేజ్మెంట్ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారండి ఇక్కడ. హ్మ్. శాలరీ పరంగా కూడా చూస్తే కూడా మాకు టైంకి శాలరీ కూడా వస్తుంది. వర్క్ ప్రెజర్ కూడా ఎక్కువ ఉండదు. హ్మ్. నేను బిఫోర్ చేసిన దగ్గర టార్గెట్స్ అని శాలరీ హోల్డ్ చేయడం అనేసి అట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇక్కడ అట్లాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. ఓకే. సో, చక్కగా వర్క్ చేసేసుకొని తర్వాత చిల్ అవ్వడం అంతే. బావుంటుంది. బాగుంటుంది మేడం. ఓకే. సో, కరెంట్‌లీ మీ రోల్ ఏంటండి ఇక్కడ? బ్యాక్ ఎండ్ మేడం ఇన్సూరెన్స్ చేయిస్తాం. ఓకే. ఏం ఇన్స్యూరెన్స్ అండి? ఇన్స్యూరెన్స్‌లో టైప్స్ ఉన్నాయి. లోన్ ప్రొటెక్టర్, వెహికల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, హ్మ్. టర్మ్ ప్లాన్స్ హ్మ్. ఇలా అన్నీ చేయిస్తాం. ఓకే. సో, హెల్త్ ఇన్స్యూరెన్స్, లైఫ్ ఇన్స్యూరెన్స్ అంటున్నారు. సో, చూసారు కదా! ఇన్స్యూరెన్స్‌కి సంబంధించి చాలా చక్కటి టైప్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో, ఇంకా తెలుసుకుందాం. సో, లైఫ్ ఇన్స్యూరెన్స్ అంటున్నారు కదా! సో, లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్రతి ఒక్కరు ఎందుకు తీసుకోవాలండి? లైఫ్లో అంటే రేపు ఎట్లా ఉంటుందో తెలియదు కదా మేడం. హ్మ్. ఫ్యామిలీకి ఒక సపోర్ట్, ఒక రిస్క్ జరిగినా కానీ ఫ్యామిలీ మెంబర్స్ సేఫ్లో ఉంటారు హ్మ్. అలా అనేసి. ఓకే. సో, ఫ్యామిలీ సేఫ్‌గా ఉండాలి. ఏ సెకండ్ ఏం ఏం జరుగుతుందో జరుగుతుందో తెలీదు. రేపేమవుతుందో కూడా తెలియదు కదా. హ్మ్. సో, అందుకని లైఫ్ ఇన్స్యూరెన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇదైతే తీసుకోవాలి. నిజమేనండి. అసలు చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. సడన్‌లీ వస్తాయి. హార్ట్ ప్రాబ్లమ్ అని చెప్పి, లివర్ ప్రాబ్లమ్ అని చెప్పి సడన్‌లీ అంటే బోలెడు డబ్బు ఖర్చు గోల్డ్ పెట్టుకోవాల్సి డబ్బు వస్తుంది. ఖర్చు పెడతాం. సో, ఇలాంటిదేం జరగకుండా ముందే మనం ఇన్స్యూరెన్స్ తీసుకుంటే కొంత ఇన్సూరెన్స్ తీసుకున్న పర్సన్కి రిస్క్ అయినా కానీ ఫ్యామిలీ అయితే సేఫ్లోనే ఉంటుంది కదా మేడం. అలా. నిజంగా ఒక పర్సన్‌కి ఏదైనా యాక్సిడెంట్ ఇట్లా ఏమైనా అంటే కొన్ని కుటుంబాలు అయితే రోడ్డు మీద పడతాయి. సో, ఇలాంటివన్నీ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు లేకుండా ఎంతమందికి అప్పులు కట్టాల్సి లైఫ్ వస్తుంటుందో. ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలా బెటర్. ఓకే. సో, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బెటర్ అంటున్నారు. సో, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే అసలు ప్రొసీజర్ ఏంటి? ప్రాసెస్ ఏం చేస్తారు? అది కూడా కొంచెం డీటెయిల్‌గా చెప్పేయండి. మన వ్యూవర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఓకే మేడం. కస్టమర్ గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. యాన్యువల్ ఇన్కమ్ 4 to 5 lakhs వరకు ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఏమేం ఫైల్స్ ఇస్తే మంచిదంటారు? డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, పాన్ కార్డు, పే స్లిప్స్ అవన్నీ తీసుకొని మేము ఎలిజిబిలిటీ లేదా చూసి మేము కవరేజ్ అనేది ఇస్తాం. ఓకే. 50 lakhs కవరేజ్ ఉంటుంది. 1 year కవరేజ్ కూడా ఉంటుంది అందులో. ఓకే. మీరు ఒక సర్టెన్ అమౌంట్ అంటూ చెప్పారు కదా! అంటే సాలరీడ్ ప్రొఫైల్స్ మాత్రమే తీసుకుంటారా? లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళది కూడా తీసుకుంటారా? లేదు మేడం, ఓన్లీ శాలరీ బేస్ కిందనే ఇస్తారు. ఓకే. ఐటీఆర్ కూడా చూసి ఇస్తారు. అంటే సెల్ఫ్ Business ఎంప్లాయిడ్ పరంగా. పీపుల్ కూడా ఉంటారు కదా! కొంతమంది ఆటో డ్రైవర్స్ అని, లారీ ఇస్తాం కానీ యాన్యువల్ ఇన్కమ్ చూపించాలి మేడం. ఓకే. సో, యాన్యువల్ ఇన్కమ్ అనేది కంపల్సరీ చూపించాలి. సో, ఆ ఇన్కమ్ బేస్ చేసుకొని మీరు చేసుకొని ఊరికే 50 lakhs అయితే ఎవరు ఇవ్వరు కదా మేడం. 1 year 50 lakhs అయితే ఇవ్వలేము కదా. అవునవును. యాన్యువల్ ఇన్కమ్ బేస్ కిందనే ఇస్తాం మనం. ఓకే. సో, అసలు పాలసీస్ ఎలా ఉంటాయండి? టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇందులో లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్న వాళ్ళు హెల్త్ ఇష్యూస్ ఉంటే ఇవ్వమండి. ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉండి అయితే మేము పాలసీ ఇష్యూ చేయము. సడన్లీ వస్తేనే సడన్గా వస్తే మనం చెప్పలేము కదా. రేపు మనకు హార్ట్ అటాక్ వస్తుందని మనకు తెలియదు కదా మేడం. పాలసీ ఇష్యూ అయ్యాక హార్ట్ అటాక్ వచ్చింది, వేరే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంటే అది ఇష్యూ అవుతుంది. ఓకే. ఆల్రెడీ ఉన్న హెల్త్ ఇష్యూస్కి అయితే మనం ఇష్యూ చేయం, పాలసీ ఇష్యూ కాదు. ఓకే. సో, అలా అయితే ఇష్యూ వాళ్ళకి పాలసీ ఇష్యూ చేసే ముందు మెడికల్ ఉంటుంది. మెడికల్లో మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే. ముందే మెడికల్ చెకప్ చేయిస్తారు. మెడికల్ చెకప్ చేయిస్తాము. బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, ఏమైనా హెల్త్ డిసీజ్ ఉన్నా కానీ పాలసీ ఇష్యూ కాదు. ఓకే. ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండానే ఇష్యూ అవుతుంది. పాలసీ తీసుకున్న తర్వాత మన హెల్త్ ఇష్యూస్ వస్తే మనం అగ్రీ చేయొచ్చు దాన్ని. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు సడన్‌గా ఎవరైనా జరుగుతుంది అలాగా. సో, అట్లా కాకుండా ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ లాగా అవుతుంది కదా మీరు అవును మేడం. చెప్పినట్టు. సో, యాక్సిడెంటల్ ఏదైనా సడన్‌లీ అయితే అలాంటిదప్పుడు ఇది వర్కౌట్ అవుతుందంటారా? వర్కౌట్ అవుతుంది. మీరు పాలసీ ఇష్యూ చేసుకొని బయటికి వెళ్ళారు, ఏమైనా ఇష్యూ అయింది, అంటే యాక్సిడెంటల్ అంటే ఎన్ని చేయొచ్చు. డేస్‌లో పాలసీ అన్నది శాంక్షన్ అయిపోతుంది? లైక్ 15 days ప్రాసెస్ ఉంటుంది మేడం. ఎందుకంటే కస్టమర్కి మెడికల్ ఉంటుంది,
అవన్నీ మెడికల్ ఇష్యూ అన్ని ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యి సర్టిఫికేట్స్ అన్ని వచ్చి ఏం లేదు అని ఇష్యూ కన్ఫర్మ్ అయినాకనే మేము పాలసీ ఇష్యూ చేస్తాం. ఒకవేళ పర్సన్కి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది అని అంటే మాత్రం తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటారు. సో అప్పుడు ఎలా అండి? ఇష్యూ కాదు మేడం, ఇష్యూ రాదు. మ్మ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి హెల్త్ ఇష్యూ వచ్చేసింది, ఏ షుగరో బీపీఓ లేకపోతే క్యాన్సరో ఉన్నట్టుంటుంది. సో మెడికల్ చెకప్లో తేలిపోతుంది. తర్వాత ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటారు. సో అలాంటప్పుడు ఎలా ప్రాసెస్? రిజెక్ట్ అవుతుంది మేడం, రిజెక్ట్ అయిపోతుంది. ఓకే. ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ కవరేజ్ కోసం ఇస్తున్నాం కదా మేడం. అతనికి రిస్క్ జరిగితే ఫ్యూచర్లో వాళ్ళ ఫ్యామిలీ సేఫ్గా ఉండడానికి అని ఇస్తున్నాం కదా. ఓకే. ఆల్రెడీ ఇష్యూస్ ఉండి తీసుకుంటే మనం ఇవ్వలేము కదా. అలా అంటే అందరు తీసుకుంటారు మేడం. ఓకే. సో మెయిన్లీ ఇది 50 lakhs to 1 CR వరకు ఇస్తాం. సో లిమిట్ వచ్చేసి 15 lakhs to 1 CR వరకు. 50 lakhs to 1 CR వరకు ఇస్తాం. ఓకే. సో ఒకవేళ పర్సన్ చాలా హెల్తీగా ఉన్నాడు, సడన్లీ ఈరోజు తీసుకున్నారండి ఇన్సూరెన్స్, నెక్స్ట్ డేనో ఎల్లుండో సడన్లీ యాక్సిడెంట్ అయిపోతుంది, ఆ మనిషి లైట్గా గాయాలైతే అప్పుడు బెడ్ రెస్ట్ ఉంటే కనుక కవరేజ్లో కొంచెం అమౌంట్ అనేది కంపెనీ పే చేస్తుంది. ఓకే. ఒకవేళ మనిషే పోతే యాక్సిడెంట్ మొత్తం డబ్బులు వచ్చేస్తాయి మేడం. అంటే నామినీకి పాలసీలో ఎంత అమౌంట్ ఉందో అంత ఇచ్చేస్తారు. ఓకే. అంటే వీళ్ళు చేరి కూడా ఒక 15 days అవ్వదు, వెంటనే నెక్స్ట్ డేనే ఇచ్చేస్తాం మేడం. ఓకే. అంటే ఎంత వరకు అని ఒక పాలసీ ఇష్యూ అయిన 24 hours ఏమైనా కూడా ఇచ్చేస్తాం. ఓకే. సో ఇది కూడా బాగా 24 hours ఇవాళ పాలసీస్ కొని కిందికి వెళ్ళాడు, యాక్సిడెంట్ అయ్యింది, ఇచ్చేస్తాం. ఓకే. ఒకవేళ ముందే ఏమైనా బాగాలేకుండా ఉంటే డిసీజెస్ ఉంటాయి వాళ్ళకి, లైక్ అది ఇందాక మాట్లాడుకున్నట్టు థైరాయిడ్ అని చెప్పు, లేకపోతే క్యాన్సర్ ఇట్లాంటివి అటాక్ అయి ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఏ ఇన్సూరెన్స్ తీసుకుంటే బెటర్ అంటారు? హెల్త్ ఇన్సూరెన్సే బెటర్ మేడం వాళ్ళకి. లైఫ్ రాదు వాళ్ళకి. 2 years వెయిటింగ్ పీరియడ్ ఉండి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తాం వాళ్ళకి. సో ఇలా సడన్గా ఏదైనా ఉన్నా కూడా లైఫ్ ఇన్సూరెన్స్కి అయితే అది వర్కౌట్ కావాలి. సో దానికి సపరేట్గా మనము హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ ఓన్లీ యాక్సిడెంటల్ ఇష్యూస్, సడన్లీ ఏమైనా డెత్స్ ఉంటే దానికి లైఫ్ కస్టమర్కి రిస్క్ జరిగితే అమౌంట్ వస్తుంది అంతే. లైఫ్. ఓకే. హెల్త్ ఏంటంటే మనం అమౌంట్ తీసుకెళ్ళకున్నా కానీ మనకాడ క్లెయిమ్ అయిపోతుంది. ఓకే. సో హెల్త్ పరంగా చూసుకుంటే ఎవరికైనా సడన్లీ ఏమైనా హార్ట్ ఆపరేషన్స్ చేసుకోవాలన్నా 5 lakhs బిల్ అవుతుంది, మన దగ్గర డబ్బులు లేవు, అది హెల్త్ ఇన్సూరెన్స్కి పని వస్తుంది అది. ఓకే. సో ఇట్లాంటివి ఏమైనా కాజెస్ జరిగితే హార్మ్ఫుల్వి, సో అలాంటప్పుడు మనకి ఇది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇంకేం ఇన్సూరెన్సెస్ ఉన్నాయండి మీ దగ్గర? లోన్ ప్రొటెక్టర్ ఉంది, వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది. లోన్ ప్రొటెక్టర్ అంటే ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు లోన్? ఇప్పుడు పర్సనల్ హోమ్ లోన్ తీసుకోవచ్చు, పర్సనల్ లోన్ తీసుకోవచ్చు, బిజినెస్ లోన్ తీసుకోవచ్చు, ఎనీ లోన్. ఏ లోన్ తీసుకున్నా అని మనం లోన్ ప్రొటెక్టర్ యాడ్ చేసామనుకోండి, ఆ 5 yearsలో కస్టమర్కి రిస్క్ జరిగినా మనకు అమౌంట్ రిటర్న్ అవుతుంది. లోన్ ప్రొటెక్టర్. నెక్స్ట్ వెహికల్ ఇన్సూరెన్స్ అన్నారు కదా. 5 yearsలో కస్టమర్కి ఎట్లాంటి రిస్క్ జరిగినా నామినీకి అనేది లోన్ అమౌంట్ మొత్తం రికవరీ చేసుకోవచ్చు. ఓకే. కస్టమర్కి మళ్ళీ ఒకసారి చెప్పండి ఏమన్నారు? కస్టమర్కి ఎట్లాంటి రిస్క్ జరిగి యాక్సిడెంటల్ అయ్యింది, రిస్క్ జరిగింది, కస్టమర్ లేడు, చనిపోయారు, ఆ లోన్ అమౌంట్ మొత్తం బ్యాంకు నామినీకి ఇచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు కస్టమర్ 20 lakhs లోన్ తీసుకున్నారు, రిస్క్ జరిగింది, యాక్సిడెంట్ అయింది, ఆ నామినీకి ఆ లోన్ అమౌంట్ మొత్తం ఇచ్చేస్తారు. కస్టమర్ పే చేయాల్సిన అవసరం ఉండడు, కస్టమర్ ఉండడు కదా మేడం. ఇప్పుడు నామినీకి అమౌంట్ ఇచ్చేస్తారు. కొన్ని కంపెనీస్ ఎలా అంటే ఇప్పుడు కస్టమర్ చనిపోయినా వాళ్ళ వైఫ్ లేకపోతే చిల్డ్రన్ ఉంటే వాళ్ళైనా కట్టాలి అంటారు కదండి. అందుకే కదా మేడం లోన్ ప్రొటెక్టర్. ఓకే. లోన్ ప్రొటెక్ట్ తీసుకుంటే బెటరే కదా. లోన్ ప్రొటెక్ట్ తీసుకుంటే బెటరే కదా మేడం. అవునవును, అదే బాగుంది. కస్టమర్కి రిస్క్ జరిగినా కానీ ఆ నామినీకి పేమెంట్ చేసే అవసరం ఉండదు కదా, ఇది కవర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వెహికల్ ఇన్సూరెన్స్ అన్నారు. అంటే వెహికల్ ఇన్సూరెన్స్ అంటే ఎన్ని ఇయర్స్కి చేసుకోవాలి ఇన్సూరెన్స్? మంత్లీ ఉంటుందా, ఇయర్లీ ఉంటుందా? ఇయర్లీ ఉంటుందండి. ఇయర్లీ అంటే ఎంత పడొచ్చండి? 2-wheelerకి ఒక ప్రైజ్ ఉంటుంది, 4-wheelerకి ఒక ప్రైజ్ ఉంటుంది, ఆడీకి ఒక ప్రైజ్ ఉంటుంది, మోటార్కి ఒక ప్రైజ్ ఉంటుంది, మారుతికి ఒక ప్రైజ్ ఉంటుంది. వెహికల్ని బట్టి మనం ప్రీమియం చేయొచ్చు. ఓకే. సో ఇట్లుంటుంది. అంటే ఇప్పుడు కొంతమంది అదే కొన్ని వెహికల్స్ అయితే డ్యామేజ్ అవుతూ ఉంటాయి కదా, కార్స్ గుద్దుకోను లేకపోతే వర్షాల వల్ల ఏదైనా యాక్సిడెంటల్ లాగా అవుతూ ఉంటాయి. సో వాటికి కూడా ఈ ఇన్సూరెన్స్ యూజ్ అవుతుందా? అవుతుంది మేడం. దానికి పర్టికులర్గా అంటారా, లేకపోతే అంటే కొన్న వెంటనే కొంతమంది యాక్సిడెంట్ అయిపోతూ ఉంటాయి? చేసుకోవచ్చు మేడం, క్లెయిమ్ చేసుకోవచ్చు. వెహికల్కి డ్యామేజ్ అయిందంటే ఇన్సూరెన్స్ ఉందంటే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే.
సో ఎలా ఎన్ని బండిల్ కొన్నా కూడా వాటన్నిటికీ ఇది అదే లైక్ వర్తిస్తుంది. ఓకే వర్తిస్తుంది. వర్తిస్తుంది. ఎనీ వెహికల్ ఉండొచ్చు, ఏ కార్ అయినా ఏదైనా సరే మనం వెళ్ళి ఎదుటి వాళ్ళు యాక్సిడెంట్ చేసినా మన కార్ డ్యామేజ్ అయిందంటే మన దగ్గర ఇన్సూరెన్స్ ఉందంటే మనం వెళ్ళి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు అది లైక్ ఆ పార్ట్ అన్నది ఒక 60,000 అయినా 50,000 అయినా దానికి అంటే ఫుల్ అమౌంట్ వస్తుందా, హాఫ్ అమౌంట్ వస్తుందా? ఫుల్ అమౌంట్ వస్తుంది మేడం. ఫుల్ అమౌంట్ అంటే న్యూ వెహికల్ అయితే ఫుల్ అమౌంట్ వస్తుంది. చిన్న చిన్న వాటికైతే మనం చేసుకోవడం బెటరు. పెద్ద డ్యామేజ్ అయిందంటే మనం వెళ్ళి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇంకా అండి లైక్ మీరు చెప్పినట్టు హెల్త్ ఇన్సూరెన్స్ అన్నారు, లైఫ్ ఇన్సూరెన్స్ అన్నారు, వీటన్నిటికీ బేసిక్ డాక్యుమెంట్స్ ఏమి అవసరం అండి అసలు లోన్ కోసం? పర్సనల్ లోన్ కోసం, పర్సనల్ కదా ఇన్సూరెన్స్ కోసము. సో మీరు చెప్పినట్టు లోన్ వెహికల్ ప్రొటెక్ట్, ఇన్సూరెన్స్ అన్నిటికీ ఏ డాక్యుమెంట్స్ అవసరము? లోన్ ప్రొటెక్టర్కి అయితే మేడం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మెయిల్ ఐడి, ఫోన్ నంబర్, నామినీ నేమ్, ఓకే. నామినీ రిలేషన్ ఉంటుంది. లోన్ తీసుకుంటాం కదా, ఎల్ఓసి నంబర్ ఒకటి మెన్షన్ చేయాలి. చేస్తే అది మనం ఇష్యూ చేయొచ్చు. ఓకే. హెల్త్ ఇన్సూరెన్స్కి వచ్చేసి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, హైట్, వెయిట్, నామినీ నేము, బ్యాంక్ డీటెయిల్స్, మెయిల్ ఐడి, అంతే. ఓకే. సో ఇవన్నీ తీసుకోవాలంటే మెయిన్లీ ఏమేమి అంటే డిలే పేమెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి కదా లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పి. ఎందుకంటే ఒక 2 months 3 months కట్టరు కొంతమంది ఫినాన్షియల్ సిచ్యువేషన్ లేకుండా సిచ్యువేషన్ బాగాలేదని చెప్పి 6 months 1 year కూడా తర్వాత కడతామంటారు. సో అలాంటప్పుడు ఎలా అండి? ఇవాళ మనకు పాలసీ ఇష్యూ అయిన డే నుంచి మనకు 1 year వరకు ఉంటుంది. 30 days గ్రాస్ పీరియడ్ ఉంటుంది. ఆ 30 daysలో పే చేసుకోవాలి. 30 days అయిపోయిందంటే అది మనం ఏం చేయలేము ఇంకా. ఓకే. అంటే వీళ్ళ సిబిల్ స్కోర్ ఇలాంటివి ఏమైనా ఉంటాయా వీటిలో కూడా? లేదు మేడం, అట్లాంటివి ఏమి ఉండవు. ఓకే. మన పర్సనల్ లోన్, బిజినెస్ లోన్లో ఉంటాయి. ఇందులో అయితే సివిల్ స్కోర్ ఏమి ఉండదు. అంటే ఇందాక సిబిల్ గురించి మాట్లాడాం కదా మనం. సివిల్, పర్సనల్ లోన్, బిజినెస్ లోన్ వాటిలో యూజ్ అవుతుంది మేడం. లైఫ్ ఇన్సూరెన్స్లో అవసరం లేదు. మీరు డిజిలోన్స్లో వర్క్ చేస్తున్నారు కదండి, సో ఇక్కడ మేనేజ్మెంట్ అంతా ఎలా ఉంటారు? మేనేజ్మెంట్ చాలా బాగుంటుంది మేడం. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే ఉంటారు. వర్కర్స్ని వర్కర్స్ లాగా చూడరు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటారు. మాకు శాలరీ కూడా హోల్డ్ చేయరు, టైంకి శాలరీ వస్తుంది. ఓకే. మాకు టైం టు టైం ఎలా మేము వర్క్ చేసినా మాకు ప్రెజర్ అనేది ఎక్కడ కూడా మాకు ఈ ఎన్ని ఇయర్స్లో కూడా మేము ఎక్కడ కూడా చూడలేదు. టార్గెట్స్ అని ఉండేవి, ఒక ప్రెజర్ అనేది ఉండదు. మేము ఇంటికి వచ్చి ఇంట్లో వచ్చి ఎంత హ్యాపీగా ఉంటామో ఇక్కడ ఆఫీస్లో కూడా అంతే హ్యాపీగా ఉంటాం. ఓకే. సో మీరు ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ఉంటాం. బాగుంటుంది ఇక్కడ వర్క్. సో ఇప్పుడు మీరు మీకు 6 years ఎక్స్పీరియన్స్ ఉందంటున్నారు. మీరు డిఫరెంట్ బ్యాంకింగ్ సెక్టార్స్లో వర్క్ చేసి వచ్చారు. మీరు డిఫరెంట్ కంపెనీస్ చేంజ్ అయ్యి సో ఇక్కడ 1 year నుంచి ఉంటున్నారు కదా. సో ఆ కంపెనీకి ఇక్కడికి అంటే డీజీ లోన్స్కి మీకు ఎలా కనెక్ట్ అయింది అసలు? అక్కడ ఏంటంటే మేడం శాలరీ అనేది హోల్డ్ ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది, వర్క్ ప్రెజర్ చాలా ఉంటుంది, టార్గెట్స్ ఉంటాయి. మేము ఇంట్లో సఫర్ అయ్యి మళ్ళీ ఇక్కడ సఫర్ అవ్వడం మాకు చాలా ఇబ్బంది అనిపించింది. ఓకే. సో అప్పుడు బాగా ప్రెజర్లా పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్ అయినా. సో ఇక్కడ డీజీ లోన్స్కి వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉన్నాం మేడం. ఇక్కడ ప్రెజర్ అనేది లేదు, వర్క్ టార్గెట్స్ అనేవి ఏమి ఉండవు. ఇంత చేయాలి, ఇంత బిజినెస్ చేయాలి అన్నట్టు ప్రెజర్ అనేది ఉండదు. శాలరీ హోల్డ్ కూడా ఉండదు. ఓకే. మేము ఎలా ఇంట్లో అయితే హ్యాపీగా ఫ్రీగా ఉంటామో ఇక్కడ కూడా అలానే ఉంటుంది మాకు. ఓకే. సో కమింగ్ టు ఇప్పుడు కస్టమర్స్తో మీరు మాట్లాడుతుంటారు. సో కస్టమర్స్తో ర్యాపో కానీ మీకు ఎలా ఉంటుందండి ఇక్కడ డిజి లోన్స్లో? కస్టమర్స్ కూడా మాకు ఫ్రెండ్లీగానే ఉంటారు మేడం. మాకు ఇది ఖచ్చితంగా ఇది కావాలని అన్నారు, మేము కూడా వాళ్ళకి హోల్డ్ చేయం వర్క్ కూడా. ఓకే. వాళ్ళ వర్క్ ఇక్కడ మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి, డాక్యుమెంట్స్ కావాలంటే మేము కూడా వెంబడే పంపించేస్తాం. ఓకే. నెగ్లెక్ట్ చేయం. సో వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ అవసరమో దాని పరంగా మీరు వాళ్ళకి హెల్ప్ చేసేస్తాం. ఓకే. సో చాలా మంది కస్టమర్స్ అండి సో డిజీ లోన్స్లోనే లోన్స్ తీసుకోవాలి లైఫ్ ఇన్సూరెన్స్ అని ఎందుకంటే అంత అట్రాక్ట్ చూపిస్తూ ఉంటారు? మా వర్క్ అలా ఉంటుంది మేడం. కస్టమర్స్కి అనేది మేము ఇక్కడి పని కాదు, ఇక్కడ మీకు ఇంత సేఫ్ అవుతుంది అని ఎక్కడ ఆపేది ఏమి ఉండదు. సో ఫస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళు అప్రోచ్ అయిన దగ్గర నుంచి ఎండ్ టు ఎండ్ శాంక్షన్ అయ్యే వరకు మీరు సర్వీస్ ఇస్తాం. ఓకే. సో ఇందాక మీరు చెప్పినట్టు ఇన్సూరెన్సెస్ ఉన్నాయన్నారు కదా, అందులో లైఫ్ ఇన్సూరెన్స్ అంటున్నారు. సో లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందండి? లైఫ్ ఇన్సూరెన్స్ మేడం ఇప్పుడు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, ఇప్పుడు రేపు ఏమవుతుందో తెలియదు కదా మేడం. అవును. ఎప్పుడు ఏ టైం ఎవరికి ఏమవుతుందో తెలియదు కదా. అవునండి. అది మన ఫ్యామిలీకి ఒక సపోర్ట్ అనేది అంతే. సో లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఒక సపోర్ట్ ఉంది. అంటే ఇప్పుడు బాగాలేకుండా ఉంటాయి కొంతమందికి
షుగర్, బీపీ, క్యాన్సర్ లాంటివి వస్తుంటాయి. సో అలాంటప్పుడు అలాంటి వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుందా? ఇవ్వం మేడం. మరి ఎలాంటి వాళ్ళకి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అంటే హెల్తీగానే ఉంటేనే హెల్తీగా తీసుకోవాలా? ఉంటేనే తీసుకోవాలి. ఓకే. సో లైఫ్ ఇన్సూరెన్స్ అన్నది వ్యూవర్స్ మనకి హెల్తీగా ఉంటేనే వర్తిస్తుందంట. ఓకే. నెక్స్ట్ ఇంకో డౌట్ కూడా మీకు రైజ్ అయ్యి ఉండొచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్లో కవరేజ్ కూడా ఇస్తాం కదా మేడం. 50 lakhs 1 CR వరకు ఇస్తాం కదా. ఓకే. ఆ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మేము ఇంత అమౌంట్ ఇవ్వలేం కదా. ఎందుకంటే ఆ హెల్త్ అందుకని ఇష్యూస్ వల్లనే తీసుకొని వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది కానీ కంపెనీకి బెనిఫిట్ ఏమి ఉండదు కదా మేడం. ఓకే. హెల్తీగా ఉండి వాళ్ళ శాలరీ బేస్ బట్టి, గ్రాడ్యుయేషన్ని బట్టే ఇస్తాం, యాన్యువల్ ఇన్కమ్ని బట్టే ఇస్తాం. ఓకే. సో ఇన్కమ్‌ని బేస్ చేసుకొని పర్సన్ హెల్త్ కండిషన్ బాగుందా లేదా బాగుంటేనే చూసుకొని ఇస్తాం. అప్పుడు ఎందుకంటే రేపు రిస్క్ జరిగితేనే ఈ అమౌంట్ వస్తుంది కాబట్టి హెల్త్ పరంగా మంచిగా ఉంటేనే ఇస్తాం. ఓకే. సో ఇప్పుడు మీరు లైఫ్ ఇన్సూరెన్స్ గురించి అయితే నాకు ఒక ఐడియా అయితే వచ్చేసింది మన వ్యూవర్స్కి కూడా. లైక్ హెల్త్ బాగుండాలి వాళ్ళు, అలా అయితేనే లైఫ్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఒకవేళ ఇప్పుడు కొంతమంది సడన్లీ యాక్సిడెంట్ కేసెస్ వస్తాయి, లేదంటే సడన్లీ నైట్కి నైట్ చెప్పలేము, అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, ఊపిరి అందకుండా, సో లేదంటే లివర్ పాడవడం, ఇలాంటి కేసెస్ చూస్తూ ఉంటాం. సో అప్పుడు కొంతమంది డాక్టర్స్ అని చెప్పి హాస్పిటల్కి వెళ్తారు. సో వాళ్ళు చూస్తే 8 lakhs అవుతుంది, 10 lakhs అవుతుంది అంటుంటారు. సో ఇలాంటి కేసెస్ కూడా వస్తూ ఉంటాయి కదండి మీ దగ్గరికి. సో అప్పుడు ఏ ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిదంటారు? వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తాం మేడం. సో హెల్త్ ఇన్సూరెన్స్లో ఇవన్నీ కవర్ ఇవన్నీ అవుతాయి, అంటే cover అవుతాయి. ఆపరేషన్స్కి సంబంధించి ఆపరేషన్ ఇలాంటివన్నీ సంబంధించి తీసుకోవచ్చు. కూడా 10 lakhs 5 to మీరు 25 వరకు కూడా తీసుకోవచ్చు. 25 lakhs కవరేజ్ కూడా తీసుకోవచ్చు. 1 CR వరకు కూడా కవరేజ్ తీసుకోవచ్చు. ఓకే. 5 lakhs నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కొంతమంది ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు కదండి. సో ప్రెగ్నెంట్ ఉంటారు. సో వాళ్ళు మంత్లీ చెకప్ లాగా వెళ్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ యూజ్ అవుతుందా, లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ యూజ్ అవుతుంది మేడం. కాకపోతే వాళ్ళకి 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఓకే. గైనికి సంబంధించి 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ వెయిటింగ్ పీరియడ్ తర్వాత మనకు డెలివరీ కేసెస్ అయినా గైనికి సంబంధించినవి అప్పుడు మనం చేయించుకోవచ్చు. ఓకే. అంటే దాని గురించి మీరు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి వీళ్ళు. ముందు ప్లాన్ చేసుకోవాలి. ఓకే. ఈ మంత్ మనం తీసుకొని 30 days తర్వాత మనం ఇష్యూ చేసుకుంటే కావవి. ఓకే. సో 1 year బిఫోరే వీళ్ళు ప్లాన్ 2 years బిఫోరే ప్లాన్ ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు ఇప్పుడు ప్లాన్ చేసుకుంటే 2 years తర్వాత మనకి యూస్ఫుల్ అవుతుంది ప్రెగ్నెన్సీ వాళ్ళకి. ఓకే. సో అది ఇప్పుడు వెంబడే క్లెయిమ్ కాదు. ఓకే. అంటే ఇప్పుడు కొంతమంది సడన్లీ యాక్సిడెంట్స్ జరుగుతాయి కదండి, వాళ్ళేమో ఇన్సూరెన్స్లు తీసుకొని ఉంటారు. సో అలాంటప్పుడు ఎలా అండి? వాళ్ళకి మనం ఏం చేయలేం కదా మేడం. వాళ్ళ బయట నుంచి అప్పు తెచ్చుకోవడము, వాళ్ళని వీళ్ళని అడిగి తెచ్చుకోవడం కంటే ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్లనే బెటర్. సడన్గా అడిగితే ఒకళ్ళు 5 lakhs ఇమ్మంటే ఇవ్వరు కదా. అవును. ఫ్యామిలీ ఎందుకంటే అయినా already- ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఇవ్వాలన్నా 5 lakhs 2 lakhs అంటే ఎవరు ఇన్స్టెంట్గా అయితే ఎవరు ఇవ్వలేం కదా. అవును. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఒక 10 lakhs కవరేజ్ ఉంది. యాక్సిడెంట్ అయినా మనకి ఏమైనా రిస్క్ ప్రాబ్లం అయినా అని హెల్త్ ఇష్యూస్ వల్ల అడ్మిట్ అయినా కానీ 10 lakhs కవరేజ్ చేసుకోవచ్చు మనం. ఓకే. సో 5 lakhs కవరేజ్ నుంచి మనం 1 CR వరకు కూడా తీసుకోవచ్చు. ఓకే. సో అది కూడా బేస్డ్ ఆన్ ఒక ప్రొఫైల్, లైక్ ఒక పర్సన్ శాలరీని బట్టి మనము పెంచుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్కి శాలరీ అవసరం లేదు మేడం. వాళ్ళు ఎలిజిబిలిటీ మనం ఇంత కట్టుకోగలం, మనం ఇంత కవరేజ్ తీసుకోగలం అని వాళ్ళు ఇయర్లీ ఇంత మేము పే చేసుకోగలం అని కూడా వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే. దానికి శాలరీ కండిషన్స్ ఏం లేవు. శాలరీ కండిషన్స్ ఏం లేవు. ఓకే. బట్ దీనికి వాళ్ళకి సంబంధించి ముందే తెలిసి ఉంటుంది కదా మేడం. మనకి హెల్త్ ఇష్యూ ఉంది, 2 years తర్వాత క్లెయిమ్ చేసుకోవచ్చు. మనకి హార్ట్ డిసీజ్ ఉంది, 2 years తర్వాత క్లెయిమ్ చేసుకోవచ్చు. 25 lakhs అవుతుంది, 50 lakhs అవుతుంది అన్నప్పుడు వాళ్ళకి కవరేజ్ ఎంత ఉంటుందో వాళ్ళకి ప్రీమియం అంత వస్తుంది. ఓకే. కొంతమంది ఎలా అంటే ముందుగా ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్తో ఫేస్ చేస్తూ ఉంటారు, స్టంట్లు అవి ఇవి అని చెప్పి ఒక 2 years బ్యాకో లేకపోతే ఒక 1 year 6 months అయి ఉంటుంది. 6 months తర్వాత మళ్ళీ వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఈరోజు తీసుకుంటారు, ఒక 10 daysకో 2 months తర్వాత వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంది, నెక్స్ట్ స్టంట్ వేసేయాలి అంటారు డాక్టర్స్. సో అలాంటప్పుడు ఆ టైంలో కూడా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ యూజ్ అవుతుందా? యూజ్ అవుతుంది. ఓకే. సో అలాంటి టైంలో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. తీసుకొని ఒక 2-3 months అని కాదు, పర్లేదు. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని మనకి ఆ ప్రాబ్లం ఉన్న ప్రాబ్లంకి 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. తర్వాత మనం ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు బిఫోర్ ఉన్న హెల్త్ ఇష్యూస్కి. లేదు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మన ఇష్యూస్ అయినా కూడా మనం ఎంబడే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. సో మన డబ్బులు అనేది మనకు వచ్చేస్తాయి. ఓకే. ఈ మంత్ మనకి సర్జరీ అయింది, హార్ట్ సర్జరీ అయింది, మళ్ళీ 2 months అవుతా సేమ్ అదే ప్రాబ్లం అయింది, మళ్ళీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఎందుకంటే అండి చాలామంది కోవిడ్లో చాలామంది చనిపోయారు, బికాస్ మనీ లేక, జనరేట్ అవ్వలేక. ఇప్పుడు ఒక 50,000 ఆ టైంలో చాలా ప్రాబ్లం కదా, 10,000 దొరకడమే కష్టమైపోయింది. సో తినడానికి లేక, బయటికి వెళ్ళలేక, చాలామంది వర్క్స్ లేక అల్లకల్లలు అయిపోయింది.
కోవిడ్ వల్ల. సో అప్పుడు కూడా చాలామంది చనిపోయారు. ఇన్సూరెన్స్ తీసుకోలేకపోయామే అని కూడా చాలామంది ఫేస్ చేశారు ఈ ప్రాబ్లము. సో అలాంటివి ఏమైనా మళ్ళీ కోవిడ్ కూడా వస్తుందని అంటున్నారు. సో అప్పుడు కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మనం తీసుకుంటాము. ఒకవేళ ఈ రోజు తీసుకున్నా రేపు కోవిడ్ లాంటివి ఏమైనా వచ్చిన సిచ్యువేషన్ అప్పుడు కూడా యూజ్ అవుతుందా? యూజ్ అవుతుంది మేడం. ఇప్పుడు చాలా మటుకు మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడమే బెటర్. మనకి సడన్గా డబ్బులు కావాలంటే మన దగ్గర ఉండవు. అవును. మన ఇంట్లోకి దానికి దీనికనే డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి మేడం. మనమైతే డబ్బులు చేతిలో పట్టుకుని అయితే ఉండలేము కదా. అవును. అదే ఇన్సూరెన్స్ అయితే మనం ఒక 10 lakhs మన చేతిలో ఉన్నట్టే. అది ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ అయినా మనం పోయి సో వెళ్ళి క్లెయిమ్ ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. ఫ్యామిలీలో నలుగురు ఉంటే నలుగురికి కూడా ఎట్ టైం మనం అదే కవరేజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మదర్ అడ్మిట్ అయ్యారు, 2 monthsకి మళ్ళీ చిల్డ్రన్ అడ్మిట్ అయ్యారు, మళ్ళీ 2 monthsకి హస్బెండ్, అలా ఇయర్లీ ఎనీ టైమ్స్ అని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. కొంతమంది అండి ఇప్పుడు ఇన్సూరెన్స్ ఒక ఫాదర్ తీసుకున్నారనుకోండి, సడన్లీ డాటర్కో లేకపోతే వైఫ్కో బాగాలేకుండా వస్తుంది. అలాంటప్పుడు ఈ ఇన్సూరెన్స్ వాళ్ళ మీద అప్లై చేసి చేయడం లేదు కదా. మనం ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడే మనం నేమ్స్ రాసుకుంటాం కదా మేడం, ఈ ఫ్యామిలీలో ఇంతమంది కానీ. సో ఏ పర్సన్ పర్సన్కి అయితే నేమ్ ఉంటుందో వాళ్ళకి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. సో వాళ్ళకి డిసీజ్ వస్తేనే క్లెయిమ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఇంకొకరి ప్లేస్ మీద చేయడానికి రాదు. ఓకే. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అని చెప్పి ఇలా కొన్ని గవర్నమెంట్ అయితే పెట్టున్నారు. సో అలాంటివి ఏమైనా ఇన్సూరెన్స్లో కలుపుకుంటే అవుతుందా? లేదు మేడం, అది సపరేట్, అది సపరేట్, ఇది సపరేట్. ఓకే. కేరే ఉంటుంది, స్టార్ హెల్త్ ఉంటుంది, నివాబు, ఏది ఇన్సూరెన్స్ దాని వాళ్ళకే ఉంటుంది. ఓకే. సో ఎవరైతే పేషెంట్ కస్టమర్ ఉన్నారో ఆ కస్టమర్కి మాత్రమే యూజ్ అవుతుంది. వేరే పర్సన్కి ఏమొచ్చినా వాళ్ళు మళ్ళీ సెపరేట్గా తీసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పినట్లయితే లైఫ్ ఇన్సూరెన్స్ చెప్పారు, హెల్త్ ఇన్సూరెన్స్ చెప్పారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏమున్నాయండి ఇన్సూరెన్సెస్? లోన్ ప్రొటెక్టర్ ఉంది మేడం. లోన్ ప్రొటెక్టర్. సో లోన్ ప్రొటెక్టర్ అంటే మనం లోన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఇది కూడా ఒకసారి వివరించేసేయండి. లోన్ ప్రొటెక్టర్ అనేది ఇప్పుడు మనం పర్సనల్ లోన్ కావచ్చు, బిజినెస్ లోన్, హోమ్ లోన్, ఎనీ లోన్, ఏ లోన్కైనా మనం ఇన్సూరెన్స్ యాడ్ చేయించవచ్చు. ఇది లోన్ ప్రొటెక్టర్ అంటాం. ఈ 5 years లోన్ ప్రొటెక్టర్ అనేది 5 years ఉంటుంది. ఓకే. 5 yearsలో ఒక 1 time ప్రీమియం ఉంటుంది. ఎవ్రీ ఇయర్ పేమెంట్ చేసుకునే అవసరం కూడా ఉండదు. 5 yearsలో 1 time ప్రీమియం ఉంటుంది మనకి. ఆ 1 time ప్రీమియంలో మనకి 5 years కవర్ అవుతుంది. ఓకే. ఈ 5 yearsలో కస్టమర్కి ఎట్లాంటి రిస్క్ జరిగినా మనం నామినీకి లోన్ అమౌంట్ అనేది మొత్తం ఇచ్చేస్తాం. ఓకే. సో ప్రతి ఇన్సూరెన్స్ దాంట్లో కూడా నామినీ అన్నది బేస్ చేసి కంపల్సరీ. ఓకే. సో ఇప్పుడు లోన్ ప్రొటెక్టర్ ఇలా డిఫరెంట్ లోన్స్కి కూడా వర్తిస్తుంది అన్నారు. సో నెక్స్ట్ లోన్ ఏంటండి? బిజినెస్ లోన్ కావచ్చు మేడం, హోమ్ లోన్ కావచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్, లోన్ ప్రొటెక్టరు, టర్మ్ ప్లాన్, ఇలా అన్నీ మన దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మన దగ్గర మీరు చెప్పినట్టు 3 లోన్ ప్రొటెక్టర్ అయిపోయింది. నెక్స్ట్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా. సో వెహికల్ ఇన్సూరెన్స్ అంటే చాలా మంది ఇప్పుడు కొత్త బండి తీసుకొస్తారు. సో కొన్ని ఒక గంట కూడా కాదు, వన్ డే కూడా అవ్వదు, డ్యామేజ్ అయిపోతుంది. సో పాపం అలాంటి వాళ్ళకు కూడా ఈ వెహికల్ లోన్ అదే వెహికల్ ఇన్సూరెన్స్ అన్నది యూజ్ అవుతుందా? ఇప్పుడు మార్కెట్లో కూడా మేడం మనం కొత్త వెహికల్ తీసుకున్నామంటే ఇన్సూరెన్స్ లేని వెహికల్ ఇవ్వట్లేరు. మనం కంపల్సరీ ఇన్సూరెన్స్ చేయించుకొని వెహికల్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రోడ్ల మీద అట్లా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, అట్లా డ్యామేజ్లు అవుతున్నాయి, అట్లా వెహికల్కి మనం కాపాడుకోగలుగుతాం. సో వెహికల్ సడన్లీ పోయిందంటే ఒక పార్ట్ కొనడానికి 60,000 80,000 మన లక్షలు పెట్టి మిర్రర్ పోయినా ఏదైనా సొట్టలాగా పడినా అయినా అని మనకి డ్యామేజ్ అయిందంటే మనం వెళ్ళి కవర్ చేసుకోవచ్చు. మన దగ్గర అమౌంట్ లేకున్నా కానీ సేమ్ హెల్త్ ఇన్సూరెన్స్ లాగానే వెహికల్ ఇన్సూరెన్స్ కూడా మన దగ్గర అమౌంట్ లేకున్నా మనం వెళ్ళి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. సో సడన్లీ ఇప్పుడు కొంతమంది కొత్త కార్స్ కొంటుంటారు. సో 1 year లోపలే వాళ్ళు నార్మల్గా వెళ్తున్నా ఆపోజిట్ కార్ వచ్చి కొట్టేస్తుంది. సో అప్పుడు కూడా ఫ్రంట్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. దానికి ఒక 1,50,000 అవుతుంది, 2 లక్షలు కూడా అవుతాయి. సో రీసెంట్లీ నా ఫ్రెండ్కి అయితే అలాగే జరిగిందండి. సో అలాంటప్పుడు ఎలా అండి, లైక్ ఇన్సూరెన్స్ వస్తుంది? మనం తీసుకున్నామంటే అది క్లెయిమ్ చేసుకోవచ్చు మేడం. ఓకే. అంటే ఇప్పుడు కొంతమంది అంటుంటారు బయట కూడా, కొంతమంది 100%లో మనకు జస్ట్ ఒక 30% అవుతుంది, లేదంటే 60% ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తారన్నారు. మరి ఇక్కడ ఎలా ఉంటుందండి? లేదు మేడం, మొత్తం క్లెయిమ్ చేసుకోవచ్చు. 100% వెహికల్ టు వెహికల్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఓల్డ్ వెహికల్స్ ఉంటాయి, కొన్ని వెహికల్స్కి డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉండవు. అట్లాంటప్పుడు థర్డ్ పార్టీ ఇస్తాం. అప్పుడు అట్లాంటి వెహికల్స్కి 30% ఇస్తాము, 50% ఇస్తాము. ఒక థర్డ్ పార్టీస్ ఏమైనా ఉంటే వాటికి 30-40% డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ ఉండి
ప్రాపర్గా అన్నీ కరెక్ట్ ఉన్నాయనుకో మనం 100% క్లెయిమ్ చేస్తాం. ఓకే. సో న్యూ వెహికల్ అయితే 100% 100% ఇస్తారు. అంటే claim 1 ఇయర్ లోపలనే అయితే ఇలా 5 ఇయర్స్ యాక్సిడెంట్ లోపల వెహికల్స్ ఉన్నా కూడా మనం 100% క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. సో నాకు ఇంకొక డౌట్ కూడా వస్తుందండి. సో ఇప్పుడు న్యూ వెహికల్ అంటే ఒకలా ఉంటుందంటారా ఇన్సూరెన్స్? ఇప్పుడు కొంతమంది ఒక 5 ఇయర్స్ బ్యాక్ వెహికల్ ఉంటుంది. అంటే పాత పడిపోద్ది వెహికల్. సో లైక్ ఆ వెహికల్‌కి కూడా ఏమైనా డ్యామేజ్ లాగా అయితే కార్స్ గుద్దడమో లేకపోతే యాక్సిడెంటల్‌లా అయితేనో సో అలాంటి వాటికి కూడా ఇన్సూరెన్స్ అనేది 100% వస్తుందా? లేదండి, 5 ఇయర్స్ ఓల్డ్ వెహికల్స్కి మనం థర్డ్ పార్టీ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఓకే. వాళ్ళకి 30% క్లెయిమ్ అవుతుంది, 50% క్లెయిమ్ అవుతుంది, 100% క్లెయిమ్ అయితే కాదు. ఓకే. సో ఎట్లైనా సరే ఏ ఓల్డ్ అయినా సరే, న్యూ అయినా సరే క్లెయిమ్ హాఫ్ అంటే చేసుకోవచ్చు, హాఫ్ అమౌంట్ అయినా మనకి ఇన్సూరెన్స్ వస్తుంది. ఇన్సూరెన్స్ వస్తుంది. ఓకే. మొత్తం పెట్టుకోవడం అంటే మన వల్ల కాదు. కాదు. సడన్లీ కాబట్టి. సో ఇన్సూరెన్స్ ఉండుంటే మాత్రం ఒక 60% వెహికల్‌ని బట్టి దాని ఇయర్ దాన్ని బట్టి మనకి ఇన్సూరెన్స్ అనేది ఒక 100% 60% వస్తుంది మొత్తానికి. వస్తుంది మేడం. ఓకే. నైస్ అండి. నిజంగా చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నిజంగా లైఫ్ ఇన్సూరెన్స్ చాలా మందికి తెలీదు లైఫ్ మేడం. ఇన్సూరెన్స్ అని. ఎందుకంటే కోవిడ్ వల్ల చాలా మంది పాస్ అవే అయిపోయి ఉన్నారు. సో అప్పుడైనా కొంచెం ఇన్సూరెన్స్ తీసుకొనుంటే ఇప్పుడు కొంచెం బతికుండే వాళ్ళేమో. సో కొంతమంది అయితే తీసుకున్న వాళ్ళు ఓకే. తీసుకోలేని వాళ్ళు అలా అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు కోవిడ్ వల్ల కూడా మేడం చాలా మంది పబ్లిక్లో అవగాహన వచ్చింది. చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కూడా ముందు వస్తున్నారు, తీసుకుంటున్నారు ఇప్పుడు. ఓకే. సో మీ వల్ల నిజంగా నాకు కూడా అండి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి, లైఫ్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్ సో ఇలా చాలా తెలిసాయి. లోన్ ప్రొటెక్ట్ ఎలా చేసుకోవాలి అని చెప్పి. మీకుందా మేడం హెల్త్ ఇన్సూరెన్స్? ఉందండి. ఓకే. అంటే ఇంకా నాకు బ్రీఫ్‌గా ఇప్పుడు తెలిసింది. అంటే మా పేరెంట్స్ తీసుకున్నారులెండి లైఫ్ ఇన్సూరెన్స్, నలుగురికి కడుతున్నారు మా అందరికి. ఓకే. సో బట్ నాకు ఇంకా అవగాహన అనేది మీ ద్వారానే తెలిసింది నిజంగా. ఓకే. నైస్ అండి. చాలా చక్కగా ఇంకా ఏమేం బ్రాండ్స్ ఉన్నాయండి మన డిజీ లోన్స్‌లో లైఫ్ ఇన్సూరెన్స్ ఇవే కాకుండా? హోమ్ లోన్ ఉంది, బిజినెస్ లోన్ ఉంది, గోల్డ్ లోన్ ఉంది, వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది, వెహికల్ లోన్ ఉన్నాయి, ఆటో లోన్ ఉంది, ఎడ్యుకేషన్ లోన్ ఉంది, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంది. ఇక్కడ ఇది లేదు అనే సమస్య అనేది లేదు మేడం. ఓకే. సో ఈ చూసారు డిజీ కదండి. లోన్స్లో మీకు ఇక్కడ వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళేది ఆప్షనే లేదు ఇక్కడ. మీకు ఎట్లాంటి ఇన్సూరెన్స్ కావాలన్నా, ఎట్లాంటి లోన్ కావాలన్నా ఇక్కడ సాల్వ్ అయిపోతుంది మీకు. నిజంగా ఇప్పుడు బయట మార్కెట్లో కొన్ని కంపెనీస్ చూస్తే లైఫ్ ఇన్సూరెన్స్ ఒక దగ్గర ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఒక పార్ట్, పర్సనల్ లోన్ కావాలంటే ఇంకో బ్యాంక్. సో ఇలా డిఫరెంట్. అదే ఒక కస్టమర్ డైరెక్ట్ ఇక్కడికి వస్తే ఒక ప్రాబ్లం లైఫ్ ఇన్సూరెన్స్ కోసం వస్తే ఇప్పుడు ఎలాగో సమ్మర్ కాబట్టి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అని చెప్పి కొంతమంది ఆ వేలో వస్తారు. సో దీనికి కూడా లోన్ కావాలి ఏమైనా తెలుస్తుందా అని కూడా అడుగుతూ ఉంటారు కదా. అడిగారా ఎవరైనా? అడిగారు మేడం. ఓకే. సో అప్పుడు ఇవన్నీ లోన్స్ మా దగ్గర ఇన్ని రిక్వైర్మెంట్ ఉందని మొత్తం లిస్ట్ చేస్తారు మేడం. ఇక్కడ లేదు, ఇక్కడ ఆప్షన్ ఇక్కడ లేదు, మీరు బయటకు వెళ్ళండి అని అయితే మేము కస్టమర్ అయితే పంపించాము. ఓకే. సో డిజీ లోన్స్ అంటే నీడ్స్కి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి మారు పేరు అంటారు. అంతే. నైస్ అండి. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.